ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఎంతో అద్భుతమైన 994వ నామం గురించి, అంటే ఆబాల గోప విదిత అనే నామం గురించి తెలుసుకుందాం. ఈ నామానికి మంత్రస్వరూపం ఓం శ్రీ ఆబాల గోప విదితాయై నమః. ఇక ఆబాల గోప విదిత అంటే ఏమిటో మొదటగా మనం తెలుసుకుందాం. ఈ నామానికి సరళమైన అర్థం పిల్లల నుండి గోపకుల వరకు అందరికీ తెలిసిన తల్లి. ఇక్కడ గోప అనే పదం కేవలం గోవుల కాపరులకే కాకుండా దేవతలకు కూడా వర్తిస్తుంది. అంటే ఏమీ తెలియని పసిబాలుర నుంచి ఎంతో జ్ఞానం ఉన్న దేవతల వరకు అందరికీ అమ్మవారు సుపరిచితురాలు అని మనకు తెలుస్తుంది. నేను అనే అహం స్వరూపం. మనం నిత్యం నేను అని దేనినైతే అంటామో ఆ నేను అనే అహం స్వరూపమే అమ్మవారు. ప్రతి ఒక్కరిలోనూ పండితుల నుండి పామరుల వరకు ఎవరైనా నేను అని చెప్పినప్పుడు ఆ నేను అనే జీవాత్మ పరమాత్మ యొక్క అంశస్వరూపం. అందుకే ఈ నేను అనే శబ్దం అమ్మవారికే చెందుతుంది. ఈ నామం ద్వారా అందరి హృదయాలలో నేను అనే రూపంలో వెలుగొందే శ్రీ లలితా పరమేశ్వరిని మనం దర్శిస్తూ ఉన్నాం. ఈ నామంలో మనం అమ్మవారి యొక్క ప్రేమ స్వరూపమైన రాధాదేవిని గురించి కూడా తెలుసుకుందాం. ఈ నామం మనకు అమ్మవారి ప్రేమ స్వరూపాన్ని తెలియచేస్తుంది. ఈ నామంలో అమ్మవారు రాధాదేవిగా దర్శనమిస్తారు. భగవంతునిపై మనసులో ప్రేమ కలగకపోతే భక్తి ఉదయించదు. ఎంతో సాధన చేసినా జపం చేసినా మనసులో ఆ భక్తిభావం కలగలేదని బాధపడే సాధకులకు వారి హృదయాలలో భగవంతుని పట్ల ప్రేమను భక్తిని కలిగించే అమృత స్వరూపిణి రాధాదేవి. అందుకే ఈ నామం ఆమె ప్రేమమయమైన రూపాన్ని మనకు గుర్తు చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నామం అందరిలోనూ అన్ని చోట్ల అన్ని రూపాలలో ఉన్న అమ్మవారిని తెలియచేస్తుంది. పసిబిడ్డల నుండి దేవతల వరకు ప్రతి జీవిలోనూ నేను అనే రూపంలో ప్రేమమయమైన రాధాదేవి స్వరూపంలో మనల్ని అనుగ్రహించే తల్లి శ్రీ లలితా పరమేశ్వరి. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని అమ్మవారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.